మావోయిస్ట్ మాజీ దళపతి గణపతి లొంగుబాటు నేడు ఢిల్లీలో నక్సలైట్ల మెగా సరెండర్ మేళా. గణపతి సహా 150 మందికి పైగా నేతల క్యాడర్లో లొంగుబాటు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ హాజరు. ఈ నెల 31న మావోయిస్ట్ ముక్త్ భారత్ సభకు కేంద్రం సన్నాహాలు. లొంగుబాటును ధృవీకరించని రాష్ట్ర పోలీస్ విభాగం. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాతో సీఎం రేవంత్. మావోయిస్ట్ అగ్రనేత, మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి నేడు దేశ రాజధాని ఢిల్లీలో లొంగిపోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 50 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని వదిలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు సరెండర్ అయి జనజీవనంలో కలవబోతున్నట్టు సమాచారం. ఆయనతో పాటు 150కి పైగా మావోయిస్టు నేతలు, క్యాడర్లు సైతం లొంగిపోతున్నట్టు సమాచారం. ఇందులో గత నెల లొంగిపోయిన అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వంటి నాయకుల ఆధ్వర్యంలో పనిచేసిన క్యాడర్లు సైతం ఉన్నట్టు తెలిసింది. మావోయిస్ట్ అగ్రనేత గణపతి అటవీ ప్రాంతంలో లేడని, అనారోగ్య కారణంతో బయటే ఉంటున్నారని చెప్తున్నారు. ఆయన అడవిలో లేడని, పట్టణ ప్రాంతంలోనే ఉన్నట్టు తెలిసిందని ఇటీవలే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అనారోగ్య, వృద్ధాప్య కారణాలతో లొంగుబాట పట్టినట్టు సమాచారం. ఆయన స్వగ్రామం బీర్పూర్ వాసులు సైతం ఈ వార్తను ధృవీకరించారు. హైదరాబాద్ లో ఉన్న తమ బంధువుల ద్వారా ఈ సమాచారం తెలిసిందని చెప్పారు. గణపతి భార్య విజయ ప్రస్తుతం హైదరాబాద్ లోని బంధువుల ఇంట్లో ఉంటున్నట్లు కూడా వివరించారు. మరి గాథ ఇన్నే సంగతి ఏం చేసిరు శివధర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమకారులు గాథ ఇన్నే సంగతి ఏం చేసినారు? ముఖ్యమంత్రి అవ్వగానే అందరినీ మర్చిపోవడమేనా? ఆయనైతే ప్రజెంట్ మావోయిస్ట్ కాదు కదా, ఎక్స్ మావోయిస్టే కదా. జనజీవన శ్రవంతిలో ఎన్నో ఏళ్ల క్రితం కలిశాడు కదా. వరంగల్లో ఎంతో మంది అనాథ పిల్లలను చేరదీసి వాళ్ళకు తండ్రి అయ్యాడు కదా, వాళ్ళ పెళ్లిళ్ళు చేసి సాదుతున్నాడు కదా. తెలంగాణ మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి కదా. మరి అతని గురించి మనం ఆలోచించిన బెయిల్ కూడా రానియకుండా చేస్తా ఉన్నారు కదా. మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడము, అంత్యక్రియల్లో మాట్లాడినటువంటి ఒక చిన్న లైన్ని పట్టుకొని అది కేసు నమోదు చేసినారు. ఒక చిన్న లైన్ని పట్టుకొని, బాధతో మాట్లాడినటువంటి, ఉక్రోషంతో మాట్లాడినటువంటి 2 పాదాలను పట్టుకొని, ఆ వీడియో ఫుటేజ్ని పట్టుకొని, ఆ ఇంటర్వ్యూని పట్టుకొని కేసు నమోదు చేశారు. మరి నిజంగా ఒక నిజమైన మావోయిస్ట్ ఉన్న ఇన్ని రోజులు పెడతారో లేదో జైల్లో తెలియదు. బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మరి ఆయన వీడియోల మీద పాలలు ఏరుకున్నట్టు మరి అతను సపోర్ట్ తీసుకొని అధికారంలోకి, అటువంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని అధికారంలోకి వచ్చినావు కదా. మరి అట్లీస్ట్ ఆలోచించాలి కదా. మరి ఎందుకు, ఏం చేస్తే ఆయన బయటకు వస్తాడు? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలనా, లేకపోతే మన అడ్వకేట్ని పెట్టాలనా? మరి ఏం చేయాలి? ఎందుకు రావట్లే ఆయనకి బెయిల్? ఎందుకు రానివ్వట్లే? ఒక మనిషిని రిమాండ్లోకి తీసుకెళ్ళినా 14 రోజుల రిమాండ్లో ఉంటే, రిమాండ్ తర్వాత హియరింగ్స్ ఉంటాయి కదా, మరి ఇంకెన్ని రోజులు రిమాండ్లో పెడతారు? ఏదైనా పట్టించుకోవాలి కదా. ఏం లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే. మా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇద్దామా? నువ్వు గెలిచింది, నువ్వు ముఖ్యమంత్రి అయింది వేం నరేందర్ రెడ్డి వల్ల కాదు, కేసీఆర్ అహంకారం వల్ల, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ చేయడం వల్ల, తెలంగాణ ఉద్యమకారులకు పట్టించుకోకపోవడం వల్ల, ఉద్యమకారులను మోసం చేయడం వల్ల, అవినీతి ఎమ్మెల్యేలు అవినీతి చేసుకుంటా పోతుంటే కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, ప్రతిదీ సంతోష్ మీద పెట్టడం వల్ల, ఎవరిని కలవకపోవడం వల్ల, ప్రజల్లో లేకపోవడం వల్ల, పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల, ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు బస్సు యాత్ర చేయడం వల్ల, తెలంగాణకి వేరే దిక్కులేక బీజేపీ సైలెంట్ అవ్వడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
వేం నరేందర్ రెడ్డి వల్లనో, నీ ఫహీం ఖురేషి వల్లనో, లేక నీ అన్నదమ్ముల వల్లనో, లేక ఆ రోహిన్ రెడ్డి వల్లనో నువ్వు ముఖ్యమంత్రివి కాలేదు. ఇప్పుడు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది. యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఓడిపోలేదు. వీళ్ళ అహంకారాన్ని ఏ ప్రధాన మీడియా చూపించకపోతే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను యూట్యూబ్లో చూపించినాం. నువ్వు ఇబ్బంది పెట్టకుండా ఉంటే మేమెందుకు చూపిస్తాం? నీకు అహంకారం లేకపోయి ఉంటే మేమెందుకు చూపిస్తాం? ఈ 12 మంది అవినీతి పరులకు మీరు టికెట్లు వేయకుండా ఉంటే మేమెందుకు వాళ్ళ గురించి మాట్లాడతాం? ఈ సంతోష్ ఆగడాలు, నేరెళ్ళ బాధితులు చీకట్లో కూర్చొని 300 మందిని చిత్రహింసలు పెట్టుంటే మేమెందుకు మాట్లాడేటోళ్ళం? పెట్టకపోయి ఉంటే మీరు చేసినటువంటి పనులను మేము ప్రశ్నించినాం. మీరు పనులు చేయలేదా? నిరుద్యోగులు పేపర్ లీకేజ్ కాకపోయి ఉంటే మేము అడిగేవాళ్ళం కాదు కదా. పేపర్ లీకేజ్ చేసిరు కాబట్టి మేము అడిగినాం. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు ఇప్పటికి కూడా నేరెలలో పోయి అడిగితే చెట్టు కట్టేసినటువంటి కొట్టినటువంటి దెబ్బలు ఇంకా ఇంకా ఉన్నాయి. అట్లా ఇప్పటికి ఇట్లా ఉడికిపోతుంది. మరి బండి సంజయ్ వాళ్ళకి మాటిచ్చిండు, కానీ నేషనల్ ఎస్సీ కమిషన్లో ఫైలు మాయమైపోయింది. నేరెళ్ళ సంఘటన ఫైలు మాయమైపోయింది. మరి ఎవరెవరికి అమ్ముడు పోతున్నారో, మరి ఎందుకు ఇట్లా అవుతుందో తెలియట్లే. ఎక్కడ సెటిల్మెంట్లు జరిగినాయో తెలియట్లే. నేరెళ్ళ బాధితులు ఘోషపడతా ఉంటే ఇటువంటి దుర్ఘటనలు వీళ్ళు చేసినందుకు పోలీసులను పెట్టి పిచ్చ కొట్టుడు కొట్టించినందుకు ఈ రోజున ఖమ్మం పోయి కేటీఆర్ అక్కడ కూర్చుండు కదా. ఎస్, ప్రతిపక్ష నేతగా నువ్వు పోయినావు అక్కడికి, కానీ నేరెళ్ళకి ఎందుకు పోలే? నేరెళ్ళని కొడతా ఉంటే మీరు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పిచ్చ కొట్టుడు బాధితుల్ని కొడతా ఉంటే మరి ఇంకా నీ సంతోష్ని ఫామ్ హౌస్లో పెట్టుకొని మీ నాన్నగారు ఇంకా వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? అక్కడ దౌర్జన్యాలు జరిగి, కాంగ్రెస్ పార్టీలో దౌర్జన్యాలు జరిగి, బీజేపీ వస్తే కూడా దౌర్జన్యాలు జరిగితే తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోవాలి? వాటి గురించి మాట్లాడండి. వాళ్ళకి న్యాయం చేయండి. నేరెళ్ళ బాధితులకు న్యాయం చేయండి. ఎన్నో సంఘటనలు అయినాయి ఇట్లాంటివి.